సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం. ఈ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మనము జయప్రదంగా ముందుకు తీసుకెళ్ళడానికి నీలిమ గారితో పాటు నేను సుధాకర్ ఎంసీగా వ్యవహరిస్తున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి టీఏజీసీ ప్రెసిడెంట్ రమణ కల్వా గారిని మరియు బిఓడీస్ అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే టెంపుల్ పూజారి గారు ధర్మారావు గారు మనతో ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. థ్యాంక్ యూ. రమ్య కల్వా గారు ఎక్కడున్నా మీరు స్టేజ్ మీదకి రావాలి. మరి ఆడియన్స్ లో చూద్దాం ఎంత సౌండ్ చేస్తారో మీరు. మీకు కొంచెం క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నానండి మిమ్మల్ని. గిఫ్ట్ కార్డ్ కూడా ఉంటుంది దానికి, మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే. సో Sam is going to go to... Okay, so you can pick anyone. Where are you? Okay, pick someone. అప్పుడు క్వశ్చన్ అడుగుతాను నేను. సో వాళ్ళు చెప్పలేకపోతే మీ అందరికీ సంక్రాంతి అని మనం అందరం సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం కదండి. మీరందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇంట్లో కూడా చేసుకునే వచ్చి ఉంటారు కదా. సో మకర సంక్రమణం అని మనం మాట వాడతాం కదా. సో మకర రాశిలోకి వస్తే మకర సంక్రమణం అంటాం. ప్లీజ్ గూగుల్ చేయకండి మిగతా వాళ్ళు. కష్టమా? ఓకే సరే, నెక్స్ట్ మీరు ఇంకో నామినేషన్ వచ్చిందన్నారు కదా, అడగండి మళ్ళీ. నెక్స్ట్ నామినేషన్ ఓకే ఇప్పుడు వచ్చేది సార్. మీ పేరు? ఇక్కడ ఎవరో రెడీగా ఉన్నారు ఆన్సర్ చేయడానికి. ఎవరండి? ఇటు సైడ్. నా పేరు వసంత్ నంద్యాల అండి. మైక్ ఆయన దగ్గర ఉందండి. ఇట్స్ జస్ట్ గెస్ అండి, నాకు కూడా ఏం తెలియదు. ధనస్సు రాశి. ధనస్సు రాశి. ఓకే, ధనస్సు రాశి నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం అంటారు. ఓకే, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీ పేరేంటండి? వసంత్ నంద్యాల. ఓకే, గిఫ్ట్ కార్డ్, మీకు గిఫ్ట్ కార్డ్ ఇస్తాము. వచ్చేసిందా? సో ఇప్పుడు అందరూ ఎలర్ట్గా ఉన్నారు కదా, ఇందాకంతా ఏంటో చాలా డల్గా ఉన్నారు. ఎవరు గట్టిగా మీరు యూ పిక్ సమ్వన్ ఫస్ట్. లేడీస్ పిక్ చేస్తాను. క్వశ్చన్ అడిగితే గూగుల్ చేసేస్తారండి. ఓకే, రెడీగా ఉన్నారా ఎవరైనా? ఓకే, మనకి ఎన్ని రాసులు ఉన్నాయని అడగను, చాలా ఈజీ క్వశ్చన్, అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాను. తెలుసా? తెలుసు. ఓకే, 12 రాసులలో ఎన్ని నక్షత్ర పాదాలు ఉన్నాయి? 4. 12 రాసులకి 4 పాదాలు ఉన్నాయా? 4. ఏంటండి మీరు చెప్పండి ఎన్ని? పక్కన వాళ్ళు అరిస్తే గిఫ్ట్ కార్డు ఇవ్వమండి. మైక్ ఉన్న వాళ్ళే అరవాలి. 40. ఏంటండి? 48. రాంగ్ ఆన్సర్. ఓకే, అక్కడ ఎవరో చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ 240. రాంగ్ ఆన్సర్. అక్కడ ఓకే, సేమ్ ఆన్సరా? 108 కరెక్ట్ అండి, కానీ మీకు గిఫ్ట్ కార్డ్ ఇవ్వలేము. మీకు గిఫ్ట్ కార్డ్ ఎందుకు ఇవ్వలేమండి? ఆయన మా హస్బెండ్ అండి. ఆయనకి ఆ క్వశ్చన్ తెలియకపోయినా ఆన్సర్ అన్ని బాగా తెలుసు, ఎందుకంటే బాగా ఫాలో అవుతారు ఇవన్నీ. సో ఓకే, మీరు సాయంత్రం వచ్చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో నాకు కొన్ని సిటీస్ పేర్లు ఇచ్చారు. ఏ సిటీ నుంచి ఎంతమంది వచ్చారో చూద్దామని. ఓకే, షాంబర్. Anyone from Shambar?
Okay. I know one city. Elgin. That's my city. Okay. Nice. Thank you. Next, probably like North Chicago. Anyone from North Chicago? Naperville. Okay. Next, Aurora. Oh. Super. So, మీరు కూడా వస్తున్నారు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను ఆడియన్స్ చెప్తాను. రెడీనా? ఓకే. మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అండి సంక్రాంతి గురించి. ఇది చాలా ఈజీ. ఇందాక నేను చెప్పలేకపోయాను కదా టఫ్ క్వశ్చన్ అండి. సో ఎవరు చెప్పడానికి రెడీగా ఉన్నారు? స్టార్ట్ విత్ లేడీస్ అండి. సో ఇక్కడ సాకేత గారు ఆన్సర్ పేరు టీఎన్సీ ప్రోగ్రామ్ చాలా అనిపిస్తుంది. ఓకే. రెడీగా? సాకేత గారు. ఓకే. సో మకర సంక్రమణం గురించి మాట్లాడుతున్నాం కదా ఇప్పటివరకు సంక్రాంతి అని. సో ఏ మాసంలో మకర సంక్రమణం జరుగుతుంది? చాలా సింపుల్ ఇది. ధనుర్మాసం అనేది దేవుణ్ణి పూజించుకోవడానికి అలాంటి మాసం అసలు లేదండి మన 12 మాసాల్లో. ఓకే. ఇక్కడ ఎవరో చాలా ఆవేశంగా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను అంటున్నారు. సో మైక్ ఆవిడకి పాస్ చేయండి. పుష్యమాసం కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో గిఫ్ట్ కార్డ్ ఎవరు తీసుకుంటారో మీ ఇష్టం అండి. మీ ఇద్దరు డిసైడ్ చేసుకోండి. సో ఆన్సర్ చెప్పింది కదా. yes thank you సాకేత. మనం ప్రోగ్రామ్ లో వెళ్ళిపోతామండి. ఆడియన్స్ కోసం ఆల్రెడీ ఎవరో చెయ్యకున్నారు కదా. ఓకే ఐ విల్ టేక్ అండి. మధ్యలో ఐ థింక్ ఈ రోజు ఎవరికి ఇచ్చేయలేదు అనుకుంటా. వాళ్ళు అడగట్లేదండి. ఓకే. సో చూద్దాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చేయొద్దండి. ఇక్కడ మనకి ఈ పేరు చెప్పండి. వైష్ణవి గారు రెడీగా ఉన్నారు ఆన్సర్ చేయడానికి. ఓకే. వైష్ణవి గారు మనం సంక్రాంతి నుంచి ఇప్పుడు గణతంత్ర దినోత్సవ క్వశ్చన్స్ వెళ్దాము. రెడీ? ఓకే. థ్యాంక్స్ ఫర్ దట్. సో ఈ సంవత్సరం ఎన్నో వార్షికోత్సవం మన గణతంత్ర దినోత్సవ వార్షికోత్సవం ఎన్నో. What anniversary is this Republic Day? Wrong answer. Wrong answer. 34, 35, 36, 37, 38 అలా కాదండి. ఎవరికైనా తెలిస్తే చేయొద్దండి. చాలా wrong answers వస్తున్నాయి. ఇక్కడేమో చిన్నారి నాకు తెలుసు అంటుంది. చూద్దాం. Super. Wow, that's nice. Wow. Correct answer. అందరూ చూడాలి నేను. Yes, తీసుకురా. ఈ చిన్న పాపకి ఈ ఫ్యాక్ట్ తెలుసండి. ఓకే. 76 ఇయర్స్ అంట. సో వాట్స్ యువర్ నేమ్? Chudida. Very good job. Great job. Here you go. Let's give a big round of applause. మంచి ఆన్సర్ ఇచ్చింది మనకి. ఇది 76వ గణతంత్ర దినోత్సవం. వెరీ వెరీ సింపుల్. సో గణతంత్ర దినోత్సవం అంటే మన కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటు ప్లేస్ రైట్. సో ఈ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎన్ని పేజెస్ బుక్? యూ కెన్ గివ్ సమ్ రేంజ్. 600. No, wrong answer. It's okay, one more try. కొంతమంది ఆల్రెడీ గూగుల్ చేసి చేయెత్తుతున్నారు. 520. Again, wrong answer. I think right side, Neelima garu. Left side, there was one. Okay. Okay. Who wants to answer? Okay. Question is, the original constitution book consists of how many pages? 120. No. That's the one we're getting on. 142. No. I think he was close, right? I think that 251 is the right answer.
కానీ మనకి అమెజాన్లో 120 పేజెస్ కూడా దొరికేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అగైన్ ఫర్ దట్ ఎఫర్ట్. Okay. Are there more questions? The next question వచ్చి probably let's go how it is going to celebrate in India. So మీ అందరికీ తెలుసు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం మన రెడ్ ఫోర్ట్ జరుగుతుంది. ప్రెసిడెంట్ మనకు ప్రెసిడెంట్ రాజేషన్ అండ్ దీనికి ఈ 2025 సంవత్సరంలో ఎవరు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు? Any guesses? Okay, ఇక్కడ మీ పేరు చెప్పి ఆన్సర్ చెప్పండి. Perfect. Right answer. Big round of applause for her. దగ్గర టర్నింగ్ చేయండి. కైట్స్ ఎవరైనా చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా ప్లీజ్ హ్యాండ్ ఓవర్ టు ద ఫ్రంట్ డెస్క్. అలాగే ఈ రోజు మనకి మంచి డెకార్ చేశారండి. సో బయట అందరూ ఫొటోస్ తీసుకోండి. స్టార్ బీమ్ డెకరేటర్స్ అండి, కీర్తి గారు అండ్ వెంకట్ గారు. సో వాళ్ళు ఎంతో కష్టపడి మంచి డెకరేషన్స్ చేశారు. సో ప్లీజ్ మీ ఫ్యామిలీస్ తోటి బయటికి వెళ్ళి ఫొటోస్ ఎప్పుడు తీసుకోండి, ఇప్పుడు వెళ్ళమనట్లేదు. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డిన్నర్ బ్రేక్ లో వెళ్ళండి. ఇప్పుడు మాత్రం సీట్లలోనే కూర్చోండి, ఓకేనా? సో అలాగే మనకి వెండర్ బూత్ కూడా ఉందండి బయట. సో డిన్నర్ చేసి త్వరగా వచ్చేసేయండి, ఓకే? ఎక్కువ ఆలస్యం చేయకండి, ఎందుకంటే ఇంకా మంచి బ్లాక్ బస్టర్ ప్రోగ్రామ్స్ మనకు ఉన్నాయండి. సో డోంట్ మిస్ దెమ్. డిన్నర్ చేసి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసేయండి, మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అలాగే ఇంకా మనకి ముగ్గులు పోటీ పెట్టిన వాళ్ళకి, కైట్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వాలి. ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉందండి, ఓకే? డిన్నర్ చేసి త్వరగా వచ్చేయండి. ఆల్సో మనకి ఫ్లాగ్ సెరమనీ ఒకటి ఉంది. కౌన్సిలర్ జగన్ రెడ్డి వస్తున్నారు. సో డిన్నర్ అవ్వగానే అందరూ దయచేసి బ్యాక్ టు యువర్ సీట్స్. థ్యాంక్ యూ, అప్రిషియేట్ యువర్ టైం. ఓకే, నేనైతే ఈ ప్రోగ్రామ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నానండి. సో అందరూ ప్లీజ్ కూర్చోండి, ఓకే? ఇప్పుడు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వస్తుంది అని చెప్పాను కదా. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ లో ఒక స్పెషల్ వ్యక్తి మాట్లాడబోతున్నారు. ఆయన ద్వారా ఈ ప్రోగ్రామ్ ప్రారంభించబడుతోంది. సో లెట్స్ ఇన్వైట్ హిమ్. ఆయన గురించి మనం ఏం చెప్పక్కర్లేదండి, ఆయన మాటలు మీకే